ब्रह्मा गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। Vasudeva, hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కాడ్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందముకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం ద వైల్ ఆఫ్ ఎలిగరీ అన్న విషయం ఇవేమి దాచపెట్టబడలేదు, ఉన్నది ఉన్నట్టుగా చదువుకోవటమే అన్న భావనలోకి అట్లా నియంత్రించారు. పవిత్ర గ్రంథాన్ని ఎట్లా చదవాలి అంటే ఉన్నది ఉన్నట్టు చదవండి, భక్తితో చదవండి. అట్లాగా ఈ మతాలు ఏం చేశారంటే దీన్ని అలాగ నియంత్రించారు. అట్లాగా చదవకపోతే మీకు దండనార్హులు అవుతారు, మీకు సాల్వేషన్ రాదు, మోక్షం రాదు. తుది దినాలలో మీకు అనుకూలంగా రాదు, మీకు వ్యతిరేకంగా వస్తుంది పెట్టారు. దాంతో చేస్తున్నారు. దీంట్లో ఏంటి అనేది మనం ఎందుకంటే ఆలోచన అంతా ఎక్కడ వరకు ఉంది, మన కష్టం
అసలు విషయంలో విషయం ఏంటంటే ఉంటారు మా తెలుగులో స్వర్గంలో పడటం మన పాపాలన్నీ ప్రక్షాళన అయిపోవడం తను మన దృష్టి అంతా దీని మీద ఉండేది. అది ఎట్లా పోతే మనకు కావాల్సింది ఇది కావాలి. వాళ్ళు ఏమంటున్నారు, మీరు జాగ్రత్తగా దీని భక్తితో శ్రద్ధగా చదవండి, దీని లోపలికి వెళ్ళమాకండి అన్నారు. ఓకే, మాకు కావాల్సింది ఇది కదా. ఆ బ్లైండ్ ఫెయిత్, గుడ్డి విశ్వాసం, గుడ్డి విశ్వాసంతో. ఎందుకు ఆ గుడ్డి విశ్వాసం వచ్చింది అంటే, ఆ బ్లైండ్ ఫెయిత్ ఎందుకు వచ్చింది అంటే, మన గురించి వల్ల, మన చుట్టూ స్వలాభం, మన చుట్టూ ఉన్న దాని వల్ల దాని పట్ల ఎక్కువ ఆసక్తి లేకుండా, ఆ పని చేస్తే మనకు వస్తుందంట, అందుకు నాకు చేశాను అన్నట్టుగా భావన ఉండటం వల్ల అట్లాగా వచ్చింది అనమాట. బ్లైండ్ ఫెయిత్ అంటే అర్థం ఏంటి? అమాయకుడు, పాపం, ఎక్కువ ఆలోచించలేని వాడు, స్వార్థ అన్న భావన అట్లా ఒక రకం కొంతమంది మనకు కనిపిస్తున్నారు. ఇంకొక రకం ఏంటి, ఇట్లాగా పూర్తిగా ఉండలేదు. ఏమంటో తెలుసుకుందామంటే దానివల్ల అంటే పూర్తిగా దాన్ని తోసేయటం. స్వార్థపూరితంగా ఉన్న వాళ్ళేమో దీన్ని యథాతథంగా చదువుతున్నారు, జాగ్రత్తగా శ్రద్ధలతో చదువుతున్నారు. స్వార్థపూరితమైనటువంటి దృష్టి కొంచెం తక్కువగా ఉన్నవాడు వాళ్ళే అంటారు, స్వార్థపూరితమైన దృష్టి తక్కువ ఉంది, తాము అంకులము అన్న భావన కూడా ఉండటం, అది కూడా ఒక కారణం. తామకి అంతా తెలుసు, తాము చాలా అధికులము, అన్ని విషయాలు మాకు తెలుసు అన్న అహంభావం కూడా దానికి తోడై, ఇది ఉపయోగం లేనిది, ఇది పనికిరానిది అన్నట్టుగా దాన్ని దూరంగా కొంతమంది. ఇంకా మూడవ ఏంటంటే పూర్తిగా తమ కోసం అన్నట్టు కాకుండా ఇతరుల కోసం ఆలోచన చేసేవాడు. వాళ్ళకి ఏదైనా కానీ ఇట్లాగే అనిపిస్తుంది, ఇతరుల కోసం ప్రేమతో వారికి ఏం కావాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఆలోచన విధానము, దీంట్లో ఉన్న విషయం ఏంటి, ఇది పైపైన కనిపిస్తుంది, ఈ పైపైన కనిపించడానికి ఒక ఆధారం ఏదన్నా లోపల ఉందా అన్నట్టుగా లోతుల్లోకి వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎందుకని ఆ లోతుల్లోకి వెళ్ళాలి అన్న భావన వాళ్ళలో ఏర్పడింది, తమ చుట్టూ ఉన్న వారి కోసం అన్న ఆలోచన వాళ్ళకి ఉండడంతో ఆ అవకాశం వాళ్ళకి కలిగింది. ఏ ఆలోచన విధానంతో ఉంటామో దానికి తగినట్టుగా ఈ గ్రంథాన్ని మూడు రకాల వాళ్ళు ఇక్కడ తయారయ్యారు. ఒకళ్ళేమో బ్లైండ్ ఫెయిత్ తో, వృద్ధి నమ్మకంతో ఉన్నట్టుగా చదువుతున్నారు. ఒకళ్ళేమో విశేషాలు పట్టుకోకుండా, ఇంకొకళ్ళేమో దాన్ని పట్టుకుని జాగ్రత్తగా ఇంకా ఏమైనా ఉందా, ఎందుకంటే ఇంకా ఏదైనా రహస్యాలు తెలిస్తే ఇంకా 10 మందికి మనం దాన్ని ఉపయోగించుకున్నా, రహస్యాలు తెలిస్తే తమకు ఉపయోగపడతాయనే భావన కాదు అక్కడ.
ఆమెకు ఉపయోగపడతాయన్న వాడిగా ఆలోచన రాదు. వచ్చినా కానీ రహస్యాలు వెల్లడి కావు. ఇక్కడ విశేషం అన్నమాట. సో ఈ ముగ్గురిని మనం చూసాము. ఈ మూడవవాడు ఏం చేస్తాడనమాట, he may study them carefully in search of possible undermeanings and revelations of hitherto held truths. చాలా జాగ్రత్తగా దాంట్లో ఉన్న అంతరార్థాలు ఏమిటి అతుకుతూ ఉంటాడు, అన్వేషిస్తూ ఉంటాడు. అండ్ రెవల్యూషన్స్ ఆఫ్ hitherto hidden truths, అట్లా నిగూఢంగా దాగి ఉన్న సత్యాలు ఉన్నాయి బహిరంగం చేసి అందరికీ చెప్పడానికి, తెలియజేయడానికి ప్రయత్నం చేస్తారు. Incidents such as the passage of 3 days and nights, మనం బైబిల్ తీసుకున్నాం అనుకుంటే జెనసిస్ మొదటి అధ్యాయం ఏంటి, జెనసిస్. ఆ జెనసిస్ సృష్టి ఎట్లాగానే నిర్మాణమైంది, సృష్టి ఎలాగా సృష్టించాడు దైవము. 3 రాత్రులు 3 పగళ్ళు ఈ దైవాన్ని, ఈ సృష్టిని సృష్టించాడు. 7వ రోజున విశ్రమించాడు, విశ్రాంతి కైకున్నాడు అన్నట్టుగా మనకి ప్రారంభం. అదో such as the passage of 3 days and nights and the appearance on earth of vegetation before the creation of the sun. ఇంకా అప్పటికి సూర్యుడు చంద్రుడు రాలేదు, గ్రహాలు రాలేదు, కానీ భూమి మీద వెజిటేషన్ వచ్చేసింది. మొక్కలు పెరగటం, మొక్కలు, చెట్లు, మొత్తం వృక్షకోటికి సంబంధించి వృక్ష సమూహం ఇదంతా వచ్చేసింది. భూమి మీద అన్ని రకాల మొక్కలు పెరిగి ఉన్నాయి, విజిటేషన్ వచ్చేసింది. అట్లాగే మొక్కలతో పాటు వృక్షాలతో పాటు ధాన్య ఇది కూడా సస్య జాతి కూడా, సస్యాలు కూడా వచ్చేసినాయి, అన్ని రకాలు వచ్చినాయి. కానీ అప్పుడు సూర్యుడు లేడు, సూర్యుడు రాలేదు. సూర్యుడు రాకుండానే భూమి మీద, అంటే ముందు భూమి వచ్చింది అన్నట్టుగా ఈ విధంగా దాంట్లో వ్రాయబడింది. అట్లాగా జెనసిస్ లో ఇచ్చారు. అది జెనసిస్ మొదటి అధ్యాయంలో 13, 16 వాక్యాల్లో అది ఉందన్నమాట. ఒకసారి చూద్దాం. అది ఆది కాండం అంటారు జెనసిస్ అంటే. దేవుడు ఆకాశం క్రిందనున్న జల చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును ఆ ప్రకారం ఆయన ఉడికే మాట చెప్పేస్తున్నాడు, అవి జరిగిపోతా ఉన్నాయి. ముందేం చేశాడు ఆయన, భూమి ఆకాశంలను సృజించాడు. భూమి ఆకాశంలను సృజించి ఇక భూమి మీద ముందు నిరాకారముగాను శూన్యంగాను ఉండేటట్టు అన్నాడు. తర్వాత వెలుగు వచ్చి, ముందు చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేది, అంటే భూమి పైన. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుంది. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగాడు. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాడు. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాడు. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. అస్తమయం నుంచి మరలా ఉదయానికి చూసేటప్పుడు కల్లా అంతకుముందు ఉదయము ఈ ఉదయం కలిపి ఒక దినం పూర్తి అయింది అని. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగా కానీ పలికాను. ఇట్లాగా చెప్తూ ఉన్నాడు. ఇట్లా ఒక్కొక్క మాట చెప్తుంటే ఆ మాట ప్రకారం ఆయా ఏమైతే పలికాడో అయినా ఆ పలికిన దానికి తగినట్లుగా అవన్నీ వచ్చేస్తూ ఉన్నాయి.
దేవుడు ఆరిన నెలకు భూమి అని పేరు పెట్టారు. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టారు. అది మంచిదని దేవుడు చూచాను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆడారు. భూమి ఆయన చెప్పాడు కదా, ఇంకా జరిగిపోయింది అది. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచాడు. అస్తమయము ఉదయమును కలుగగా 3వ దినమాయను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమును జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించటకై ఉండుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికాడు. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశారు. అంటే సూర్యుడు చంద్రుడు వచ్చారు. ఇట్లా ఉంది. మరి ఇది ఒప్పుకోవటానికి అవకాశం లేదు కదా. బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ద సన్, సన్ చివరిలో వచ్చాడు. సూర్యుడు రాకముందే పగటికి వెలుగునిచ్చే నక్షత్రం ఏదైతే ఉందో పగటికి వెలుగునిచ్చేది ఏది ఉంది? సూర్యుడు రాకముందే మొత్తం వెజిటేషన్ అంతా వచ్చేసింది. గడ్డి మొక్కలు, ఫల వృక్షాలు, అన్ని రకాల వృక్షాలు వచ్చేసినాయి. భూమి ముందుగా భూమి వచ్చింది, భూమి మీద ఈ వృక్ష జాతి వచ్చేసింది. ఎట్లా అదొకటి. తర్వాత అండ్ ది యాక్షన్ ఆఫ్ యెహోషువ, జోషువా అని కూడా అంటారు, యెహోషువా ఇన్ మేకింగ్ ద సన్ అండ్ మూన్ స్టాండ్ స్టిల్. ఇది యెహోవా 10వ అధ్యాయంలో ఈ విషయం ఉంది. అది కూడా చూద్దాం. మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదువుతుంటే విషయాలు ఎలా ఉంటాయో ఒక ఉదాహరణకి చూపిస్తున్నాడు. ఒకదానికి ఒకటి పొంతన లేకుండా విరుద్ధంగా మనకు మామూలుగా ఇక్కడ జరుగుతున్న దానికి అక్కడ చేరిన దానికి మరి పొంతన లేదు, విరుద్ధంగా ఉంది. అందువల్ల ఏంటి అట్లా విరుద్ధమైన విషయాలు ఇవ్వటానికి జరగదు కదా. గ్రంథము అంటే అందులో మనం రాసిన కాదు, మనుషులు రాశారంటే ఏదో పొరపాటు పడ్డారులేండి, ఏదో ఊహతో వాళ్ళు ఏదో ఆలోచించి రాశారు, పొరపాటు పడి ఉండొచ్చు అని అనుకుంటాం. మనం వాళ్ళకి అంతవరకే అందింది, అంతవరకే రాశారు వాళ్ళు అని అనుకోవచ్చు. కానీ ఇది దైవం నుండి నేరుగా అందిన గ్రంథం అనుకున్నాం, నేరుగా అందిన విషయాలు అనుకున్నాం. ఎందుకంటే దైవం చేసిన పనులు కదా ఇక్కడ రాస్తున్నారు. ఇప్పుడు దైవం చేసిన పనులు మనకి ఎలాగ తెలుస్తాయి? ఆయన చెప్పేది ఆయన కదా మనకు. ఇప్పుడు మనం బిల్డింగ్ ఎవరు కట్టారో తెలియదు, తెలియదు. ఆ బిల్డింగ్ యొక్క యజమాని వచ్చి, ఆ భవనం యజమాని ఇది నాదంటే నేను కట్టించాను ఫలానా అప్పుడు అని అంటే అప్పుడు మనకు తెలుస్తుంది. అట్లాగే ఈ సృష్టి అంతా ఎలాగ వచ్చింది? ఆ సృష్టించిన వాడు చెప్పాలి. మరి ఇంకోటి చెప్తే తెలుస్తుంది, ఇంకోటికి ఎట్లా తెలుస్తుంది? సృష్టించిన వాడికి తప్ప సృష్టి గురించి సృష్టించిన వాడికి తప్ప ఇంకొకటికి తెలియడానికి అవకాశం ఉందా? లేదు కదా. కాబట్టి బైబిల్లో ఉన్నాయన్నీ మరి ఎవరు చెప్పారు? సృష్టికర్త చెప్పాడు, సృష్టించిన వాడే చెప్పాడు. బైబిల్ విషయాలు, సృష్టి గురించిన విషయాలు ఎవరు చెప్పాలి?
సృష్టించిన వాడు చెప్పాలి, ఇంకొకరు చెప్తే ఎట్లా ఉంటుంది? కాబట్టి సృష్టించిన వాడే చెప్పాడు. అయితే ఆయన నేరుగా మనతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఆయన వెలుగుగా ఉండే ఆయన కాబట్టి ఆయన దర్శనం ఇచ్చి కొంతమందికి వాళ్ళ ద్వారా చెప్పించి వాళ్ళ ద్వారా అవి గ్రంథస్థం చేయించాడు. అవి వాటిని మనం చదువుకున్నాం. ఒకటి వ్యతిరేక విరుద్ధంగా ఉన్నాయి. దీని సంగతి ఏంటి? ఈ విరుద్ధంగా ఇట్లా ఉన్నాయి ఏంటి అని ప్రశ్నించకుండా ఉన్నది ఉన్నట్టు చదవలేదు భక్తి శ్రద్ధలతో. ఇవి దైవం చెప్పిన విషయాలు, సృష్టికర్త చెప్పిన విషయాలు ఇవి. ఈ సృష్టిని సృష్టించి ఎవరైతే సృష్టించారో ఆ సృష్టించిన వాడు చెప్పిన విషయాలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో చదవండి, ప్రశ్నించమాకండి అని భయపెట్టి ఆ బ్లైండ్ ఫెయిత్ తో, గురుడి నమ్మకంతో చదివిస్తున్నారు కొంతమంది. సరే, కొంతమంది దాన్ని వదిలేశారు. సరే, వాళ్ళ వాళ్ళిద్దరు అలా ఉంటే ఇప్పుడు ఇట్లా విరుద్ధంగా ఎందుకు ఉన్నది, దీంట్లో ఉన్న రహస్యాలు ఏమైనా ఉన్నాయా అని మేము కొంతమంది దీంట్లోకి ఆ లోతుల్లోకి వెళ్ళి పరిశీలించి దాని యొక్క నిజాన్ని, దాంట్లో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి అసలైన రహస్యార్థం ఏమిటి తెలుసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది కొంతమంది ద్వారా. అందుకోసమనే అసలు ముందు ఎట్లా ఉన్నది ఇది, మనం రహస్యార్థము అని ఎందుకు అనాల్సి వచ్చింది? ఉన్నది ఉన్నట్టు మనం చెప్పేసేస్తే ఇంకా రహస్యం అన్నది లేదు కదా. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పలేదు, అక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పబడలేదు. వెయిల్ ఆఫ్ ఎలిగరీ, రూపకాలంకారము దృష్టాంతముతో కథలుగా వాటి ఆ విషయాలు అందించారు. అందువల్ల మనము దాన్ని అర్థం చేసుకోవాలి అంటే దాని లోతుల్లోకి వెళ్ళక తప్పదు మనం. ఎందుకని వెళ్ళాల్సి వస్తా ఉంది? మరి విరుద్ధంగా ఉన్నాయి ఇక్కడ విషయాలు. సూర్యుడు రాకుండా మనం వెజిటేషన్ ఉంటుందా? సూర్యకాంతి లేకుండా వెజిటేషన్, మనకి వృక్ష సంతతి అవకాశం ఉందా? తర్వాత ఇంకొకటి యెహోషువ చెప్తున్న విషయం అంటే ది యాక్షన్ ఆఫ్ యెహోషువ. ఆయన ఏం చేశాడు? పదో అధ్యాయం అధ్యాయంలో 12, 11, 14, 12 నుంచి 14 వరకు ఉన్న వాక్యాలు ఏంటంటే, అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరంగా వారిని హతము చేశాడు. బేత్ హోరోనుకు పైకి పోవు మార్గమున ఆజేక వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేస్తూ వచ్చారు. మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి బేత్ హోరోనుకు దిగిపోతూ పారిపోతుండగా వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశారు. కనుక వారు దాని చేత చనిపోయారు. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట ఇశ్రాయేలు మొదలకుండా చంద్రుడికి చెప్పమని చెప్తున్నాడు. యెహోవాను ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థించాడు? సూర్యుడా నీవు గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు
సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగను అన్నమాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడల్లా అస్తమించ త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసింది. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ గిల్గాలులోనున్న పాళెంలోనికి తిరిగి వచ్చారు. ఇట్లా మరి సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు, అస్తమించకుండా ఇట్లా ఒక రోజంతా ఒక చోట నిలిచిపోయాడు. యెహోవాని ప్రార్థించాడని చెప్పి ఆ ప్రార్థన అనుసారంగా ఆగిపోయాడని ఇక్కడ చెప్పబడుతోంది బైబిల్లో. యెహోషువ అధ్యాయంలో స్టాండ్ స్టిల్, నిలవమంటే నిలిచేయారు వాళ్ళు. ఏంటిది? సింపుల్ కెనాట్ బి ట్రూ ఇన్ దేర్ లెటరల్ రీడింగ్. ఆ విధంగా మనము మామూలుగా చదువుకుంటూ వెళ్తే ఈయన యెహోవాని ప్రార్థించాడంట, సూర్యుడిని ఆపమని, సూర్యుడిని నిలబడమని, కదలకుండా నిలబడమని. అక్కడ పగ తీర్చుకునే వరకు, జనులు తమ యొక్క పగని తీర్చుకునే వరకు ఈయన్ని ఆగమని చెప్పారంట. అట్లాగే ఆగిపోయాడండి. కాబట్టి మనము అట్లా చదువుకున్నాం అనుకోండి, వాడుక భాషలో మనకి ఉన్న పదాల యొక్క అర్థాన్ని బట్టి మనం ఆ పద్ధతులను చదువుకుంటే అక్కడితో ఆగిపోతే ఇది ఏంటి తెలియజేస్తుంది మనకి? సింపుల్ కెనాట్ బి ట్రూ ఇన్ దేర్ లెటరల్ రీడింగ్. అందుకని దీన్ని ఇది వాస్తవం కాదు, అన్ని అద్భుత సంఘటనలతో, అద్భుత కల్పనలతో ఊహాజనితంగా నిండి ఉన్నాయి కథలన్నీ కూడా. ఈ విషయాలన్నీ కూడా, ఈ సన్నివేశాలు, ఈ సంఘటనలు ఊహాజనితాలుగా ఉన్నాయి కాబట్టి తీసేయండి అని కొంతమంది అంటారు. కొంతమంది దీన్ని ఇట్లాగే చదువుతున్నారు, వాళ్ళకి ఏమీ అనుమానం రావట్లేదు. అనుమానం వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు పనిచేయవు కదా. వాళ్ళకి కావాల్సింది ఏంటి? బ్లైండ్ ఫెయిత్ గా ఉన్న వాళ్ళకి కావాల్సింది ఏంటి? తమ యొక్క పాప పరిహారం, పాప ప్రక్షాళన, తమ యొక్క తుది తీర్పు, దైవ సామ్రాజ్యంలోకి తీసుకువెళ్ళడం, మోక్షము, అట్లాగే తమ ఆరోగ్యము, తమ కష్టాలు లేకుండా ఉండడం, ఇటువంటి విషయాలకు కదా. కానీ దీంట్లో ఏమంటే మనకి ఎందుకు? అది నిజమో అబద్ధమో దాని గురించి మనకెందుకు? అది దైవం ఈ గ్రంథం చదివితే మనకి పాప పరిహారం జరుగుతుంది, అది కదా వాళ్ళు చెప్తున్నారు, చదివేద్దాం. మనకు కావాల్సింది మన పాప పరిహారం అన్నట్టుగా వీళ్ళ యొక్క ఆలోచన అనమాట, బ్లైండ్ ఫెయిత్ వాళ్ళు. అందుకని దాన్ని ఏమి ప్రశ్నించటం లేదు. బ్లైండ్ ఫెయిత్ గా ఉన్నవాళ్ళు, గురుడి నమ్మకము, గురుడి విశ్వాసంతో ఉన్నవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పని జరిగితే చాలు, మిగతా వాటితో వాళ్ళకి అక్కర్లేదు. ఇంకొకళ్ళేమో వాళ్ళ అహంకారం, ఆధిపత్య ధోరణి, మేము చాలా గొప్పవాళ్ళము అనుకునే వాళ్ళకి దీంట్లో అన్ని అద్భుత కల్పనలు, ఊహలు, ఈ నిజంగా ఆయన చెప్తే సూర్యుడు ఆగటం ఏంటి, ఈయన యెహోవాచడం ఏంటి? ఒక మనిషి యెహోషువ అంటే ఈ జనుల్లో ఒకడు యెహోవాని ప్రార్థిస్తే సూర్యుడు ఆగిపోతాడా? నమ్మటానికి లేదు, ఇది ఏదో రాశారు దాంట్లో అని దాని గురించి ఆలోచించకుండా తోసిపారేశారు కొంతమంది. కానీ కొంతమంది ఏంటి, ఇంట్లో ఉన్న విషయం ఏంటి అనేదే ఆలోచించడం కోసం ఇదిగో ఇట్లా పరిశోధన చేస్తున్నారు, అన్వేషిస్తున్నారు. దీంట్లో ఏమైనా నిగూఢముగా, రహస్యముగా మనకి తెలియకుండా ఉన్న విషయాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆ పద్ధతిలో ఎవరే అక్కడ ఎందుకు ఇచ్చారు అట్లాగా అని కొంత ఆలోచన చేస్తున్నారు వీళ్ళు, ఆ మూడవ వాళ్ళు. ఇందులో వాళ్ళకి ఏమైంది? సింప్లీ కెనాట్ బి ట్రూ ఇన్ దేర్ లిటరల్ రీడింగ్. మామూలుగా చదివితే దాని యొక్క విషయం మనకు బోధపడదు. As has been said here and in so many other places, the Bible, ఇట్లా బైబిల్ నిండా మరి ఇట్లాగే ఉన్నాయి, అన్ని విరుద్ధంగా, ఒకదానికి ఒకటి పొంతన లేకుండా
మన నిజ జీవితానికి అక్కడ చెబుతున్న దానికి కొంతన లేకుండా నమ్మటానికి లేని విషయాలుగా, అద్భుత ఆశ్చర్యకరమైన విషయాలుగా ఉన్నాయి తప్పితే అవి జరుగుతాయని అనటానికి మనకి ఆధారాలు ఏమీ లేవు అక్కడ. ఎట్లా అది? As has been said here and in so many other places, the Bible piles the incredible upon the impossible. మొత్తం కుప్పబోసినట్టు అయిందనమాట. బైబిల్ అంతా ఎట్లాగా ఉంది? దేని మీద కుప్పబోసారు? పైల్స్ ద ఇన్క్రెడిబుల్. అంటే కుప్ప, పెద్ద కొండ వంటి కుప్ప అనమాట. అన్ని చేర్చారు. ఈ బైబిల్ నిండా ఉన్న కథల యొక్క దొంతరలు అనమాట. కథల యొక్క కుప్ప అంతా ఏంటి? ఎటువంటి ఇన్క్రెడిబుల్, నమ్మరాని, అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, అత్యంత ఆశ్చర్యకరమైన, ఏమాత్రము నమ్మడానికి లేని విరుద్ధమైనటువంటి విషయాల కుప్పగా ఉందన్నమాట ఈ బైబిల్ అంతా. అపాన్ ది ఇంపాసిబుల్. దేని మీద పోసారా కుప్పంతా? ఇంపాసిబుల్, అసాధ్యం. అసలు ఇటువంటి జరగవు, ఇవి జరగటానికి అవకాశమే లేదు. అటువంటి అసాధ్యం మీద, అసాధ్యాల మీద ఇటువంటి ఆశ్చర్యకరమైన, అద్భుతమైన, నమ్మటానికి వీలు లేని విషయాలన్నిటినీ కుప్పపోశారు. ఒక పక్కనేమో దేని మీద పోసారు? అసాధ్యాల మీద. ఏం పోసారు? నమ్మటానికి వీల్లేని విషయాలన్నీ ఉన్నాయి అక్కడ. ఆశ్చర్యకరమైన విషయాలు, జరగటానికి ఇది అవకాశం లేదు అన్న విషయాలు. అటువంటి విషయాలని అలాగ కుప్ప పోసి ఉంచారు. అట్లాగా కూడి ఉన్నది అటువంటి ఒక పెద్ద కుప్ప ఈ బైబిల్ అంటే. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథము దేనితో నిండి ఉన్నది? అసాధ్యమైనటువంటి, నమ్మరాని, ఆశ్చర్యకరమైన, అద్భుతమైనటువంటి, ఇన్క్రెడిబుల్ అటువంటి విషయాలతో దేని మీద కుప్ప పోశారు? అటువంటి విషయాల కుప్ప, అటువంటి కథలతో కూర్చున్నటువంటిది, అసాధ్యము అన్న దాని మీద పోశారు. ఇదంతా సాధ్యం, జరగటానికి ఏమాత్రమూ అవకాశం లేదు. ఎట్లా ఇది? If, however, the intention was not to record either astronomical or historical facts and events alone, but also to reveal abstract, universal and mystical truths and to give guidance in finding and treading the way of holiness. The way of holiness. And if furthermore night, sun and moon are but concrete symbols of abstract ideas, then the outwardly meaningless narrative may reveal inward truth and light. మరి ఇవి వేటి విషయాల గురించి తెలుపుతూ ఉన్నది? ఇది సృష్టికి సంబంధించిన విషయాలు. ఎందుకంటే సృష్టికర్త ఇచ్చిన విషయం కాబట్టి. సృష్టించిన వాడు ఇచ్చిన విషయం ఏంటి? సృష్టించిన వాడికి ఏంటి తెలుస్తుంది? తన యొక్క సృష్టి గురించి. తను సృష్టి ఎలాగో సృష్టించాడో ఆ విషయం తప్ప ఇంకోటి తెలియదు కదా. బట్ ఆ విషయాన్ని ఆయన వివరించాడు, అందజేశాడు. వాటిని ఇట్లా విరుద్ధమైనటువంటి, అసాధ్యంగా ఉండే విషయాలతో నిండిపోయి ఉన్నది ఇది. దీన్ని ఎట్లాగా అర్థం చేసుకోవాలి? అది రేపు మనం దాన్ని వివరం చూద్దాం. రేపు ఎందుకు ఇట్లాగా ఇచ్చారు, ఇది దేని కోసం ఇట్లాగా రహస్య గర్భితం చేశారు, రేపు తెలుసుకున్నాం ఆ వివరాలు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ హల్లెలూయా.